కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములైనను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువుకు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పావులెటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రాహ్మణ హత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచి కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలిన వారును, పాపాత్ములు, వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములలోనై కులభ్రష్టుడై జీవహింస చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత ఎన్నివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములెట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సావాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులు పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, అనంతమందు నారాయణయని శ్రీహరిని గాని శివుని గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక మరే రూపము గాని హరినామస్మరణ చేసినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణమును నారాయణ అని స్మరించుచు చనిపోయెను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి. అజామిళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టినవాడి నుండి నేటి వరకు నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రాణమియ్యలేదు. వర్ణాశ్రమములకు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారునియందున్న ప్రేమచే నారాయణయనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధ నుండి రక్షించి వైకుంఠముకు తీసుకుపోవుచున్నారు. హాహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతమును, నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించినది అని పలుకుచూ
సంతోషముగా విమానమెక్కి వైకుంఠముకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరి స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునొందెరు. ఇది ముమ్మాటికిని నిజము. నవమాధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము.